ఒక దేశం, ఇది చెప్పు ముగిస్తా. అందమైన దేశం, విశాలమైన దేశం. ఆ దేశంలో ఎవరైనా ఉండాలని అనుకుంటారు. జనాభా తక్కువ, సౌకర్యాలు ఎక్కువ. తెల్లలు ఉండే దేశం. తెల్ల దంపతులకు కుమారుడు జన్మించిన వాడు స్కూల్లో చదువుకుంటూ ఉన్నాడు. 10th క్లాస్ అనుకోండి. వాళ్ళ కోర్సులు వేరే, మన కోర్సులు వేరే, కానీ మనకు అర్థం కావటానికి నేను చెప్తాను. ఆ 10th క్లాస్ చదువుతుంటే రిజల్ట్స్ వచ్చినాయి. ఆ పిల్లోడు ఫెయిల్ అయినాడు. అది తల్లిదండ్రులకు తెలిసింది. మీరు తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఎప్పుడు మీ విషయమే తిడుతూనే ఉంటారు, లేకపోతే ప్రేమ చూపిస్తూనే ఉంటారని మాత్రమే అనుకుంటారేమో. వాళ్ళు మీకు తెలియకుండా బాధ కూడా పడుతుంటారు, ముఖ్యంగా రాత్రిపూట. అలాగే ఒకరోజు భార్య భర్తలు పడక మీద ఉండి వాడికి రిజల్ట్స్ వచ్చినాయి, వాడు ఫెయిల్ అయినాడు. భార్య మామూలుగా భార్యగా స్టార్ట్ చేసే స్పీచ్. పెళ్ళైన వాళ్ళకి తెలిసింటుంది అది, కానీ వాళ్ళకి కూడా తెలుసులే, ఇప్పుడు అన్ని తీరి తెలుసు. స్టార్ట్ చేస్తే, అవును వాడు ఫెయిల్ అయినాడు, నాకు కూడా బాధ వేస్తుంది, మరి ఏం చేస్తావు? నువ్వైతే బాధతో చెప్తున్నావు, నేను ఇంకా బాధపడి నీకు చెప్తే ఇంకా నువ్వు ఎక్కువ ఏడుస్తావు, అందుకని నేను మౌనంగా ఉండిపోయాను అని అన్నా. వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఎవరన్నా 10వ తరగతి ఫెయిల్ అయినాడో దూరం నుండి వింటున్నాడు. ఓవర్ హియరింగ్ అంటారు కదా, అక్కడ వింటున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మనింది, వాట్ షల్ వి డూ దిస్ ఫిట్ ఫర్ నథింగ్ సన్. దేనికి తరముగా నీ కుమార్ని ఏం చేస్తామో. ఇప్పుడు వాళ్ళ నాయన అన్నాడు, ఇంకొక అవకాశం ఇస్తాం, మళ్ళీ వాడు పరీక్ష రాసి సప్లిమెంట్ పాస్ అవుతాడేమో చూస్తాము. 2-3 అవకాశాలు ఇస్తాం, పాస్ అవుతాడేమో. ఇంకెక్కడ తరం కాకుండా పాస్ కాకుండా ఉంటే అప్పుడు ఆలోచిస్తాములే, ఇప్పుడు కొన్ని అవకాశాలు ఇస్తామా అన్నాను. అలా రాత్రి బాధతో అలాగే పడుకున్నారు. ఈ పిల్లోడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మధ్యరాత్రే ఇంట్లో నుండి బయటకు వచ్చినాడు తెలియకుండా. ఇందాక నేను చెప్పినట్లు ఆ దేశ భూములు ఎక్కువ ఉంటాయి. ఇంటికి అల్లంత దూరాన్ని ఉన్న పచ్చిక పొలాల్లో వెళ్ళాడు. తూర్పు వైపు చేతులెత్తి మోకరించి ప్రార్థన చేయడం ఆరంభించాడు. రక్షణ మందిని యవనస్తుడు, ప్రభువా 9 నెలలు మోసి రక్తం పంచుకున్న నా తల్లి, దేనికి తరముగా నీ కుమార్ని ఏం చేస్తామని మన ఆయనతో మాట్లాడుతుంది. కన్న తల్లిదండ్రులకు నేను తరంగానంట. స్కూల్లో కూడా నేను తరంగానని ఫెయిల్ అయ్యాను, ఇంకిరుగు పొరికి నేనేం తరం అవుతాను? నీకేమైనా నేను తరం అవుతానా? నీకేమైనా ఉపయోగపడతానా? తల్లిదండ్రులకు ఉపయోగం లేదు, స్కూల్కి ఉపయోగం లేదు, ఇరుగు పొరుగుకు ఉపయోగం లేదు, నీకేమైనా ఉపయోగపడతానా? నీకు 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 మధ్యాహ్నం చెప్పాలని కోరేది ఏంటంటే, గాడ్ హ్యాజ్ నో డస్ట్బిన్. వీళ్ళు ప్రతి ఇంట్లోన డస్ట్బిన్ ఉంటుంది. కిచెన్లో, ఆఫీస్లో, ఎక్కడైనా డస్ట్బిన్ ఉంటుంది. డస్ట్బిన్ ఉందంటే అర్థం చెత్త కుండి. చెత్త ఉంది మా ఇంట్లో, చెత్త పడుతుంది మా ఇంట్లో. అది వంటగదే కావచ్చు, బయటే కావచ్చు, ఆఫీసే కావచ్చు, మందిరమే కావచ్చు, ఎక్కడైనా కానీ చెత్త కుండీలు ఉంటాయి. ఒకే ఒక్కడి దగ్గర చెత్త కుండీ లేదు. ఒక్కడి దగ్గర చెత్త కుండీ లేదు. హి హాజ్ నో డస్ట్బిన్. హిస్ నేమ్ ఇస్ జీసస్. ఆయన పేరు యేసు. చెత్త కుండీ లేదంటే అర్థమేంటి? నాకేది ఎంత పనికిరాంది కూడా నిష్ప్రయోజనం కాదు. నేను చెత్త కుండీలో పడేయను, నాకు చెత్త కుండీ లేదు. 10th క్లాస్ ఫెయిల్ అయిన యవనస్తుడు ప్రార్థన చేసినాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. అది వాళ్ళ అమ్మ నాయనకి తెలియదు. ఇంటికి వచ్చినాడు. వాళ్ళ నాన్నగారు చెప్పినాడు, రై ఇంకోసారి సప్లీ రాసుకో అన్నాడు. సరే నాన్న రాస్తామన్నాడు. సప్లీలో క్లియర్ చేశాడు. క్లియర్ చేసిన తర్వాత పెద్ద చదువుల్లో అవకాశాలు వచ్చినాయి. ఫెలోషిప్ అంటే స్కాలర్షిప్ డబ్బులు వచ్చినాయి. మంచి యూనివర్సిటీలో చదువుకున్నాడు. మీరందరూ మంచి యూనివర్సిటీలో చదవాలని నా అభిలాష.
స్టాన్ఫోర్డ్, ప్రిన్స్టన్, ఏలు, హార్వర్డ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ ఈ యూనివర్సిటీలో కాలు పెట్టి చూసినప్పుడు అనిపిస్తుంది, నేను బోధించే యవనస్తులు కూడా చదువుకునే వాళ్ళు ఇలాంటి యూనివర్సిటీల్లో కాలు పెడితే ఎంత బాగుండు, నా కళ నెరవేరుతుంది, నా ఆశ నెరవేరుతుంది, నా కోరిక తీరుతుంది అని అనుకుంటా. కానీ అనేక సార్లు రాలేకపోతున్నా. గొప్ప చదువు ప్రభు ఇచ్చినాడు ఆ యవనస్తునికి, గొప్ప ఉద్యోగం చేయడం ఆరంభించినాడు. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్పాడు, అమ్మా, వాట్ కెన్ యూ డూ విత్ దిస్ సన్ హూ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్? దేనికి పనికిరాని కుమార్ని ఏం చేస్తావు ఇప్పుడు? వాళ్ళ తల్లి కుమార్ని దగ్గర తీసుకునింది, నొదటి మీద ముద్దు పెట్టింది. ఈ మాట విన్నవరా నువ్వు? విన్నాను. నువ్వు నాన్న మాట్లాడుకునేది విన్నాను, కానీ బాధతో చెప్పాను, ఇబ్బందితో కాదు. ఇప్పుడమ్మా యేసు ప్రభు నన్ను వాడుకున్నాడు, ఇప్పుడు చదువు ఉద్యోగం ఇచ్చినాడు, ఇప్పుడు ఆయనకి నేను కావాలంట. ప్రార్థన చేయండి, ఆయన సేవ కొరకు నేను వెళుతా. వాళ్ళమ్మ దగ్గరికి తీసుకునింది, ఏడుపుతో ముంచెత్తింది, కన్నీరు కారిపోతుంది. వాట్ కెన్ ఐ డూ విత్ దిస్ సన్ హూ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్? దేనికి తరంగా నీ కుమార్ నేనేం చేయాలా? ప్రభు అన్నాడు, సెండ్ హిమ్ ఫర్ మీ, నా కొరకు పంపించు. నీకేం ఉపయోగం లేదు కదా వాడు, నాకు ఉపయోగం, నా కొరకు పంపించు. ఆయన సేవకు వచ్చినాడు, గొప్ప సేవకుడు అయ్యాడు. భారతదేశంలో, చైనాలో, టిబెట్లో, సింగపూర్లో, సౌత్ ఈస్టర్న్ ఏషియాలో బలమైన సేవ చేశాడు. కాలం సంపన్నమైనప్పుడు ప్రభు ఆయన తీసుకున్నాడు. ఆయన లేడు. మీరు ఆయన పేరు చాలా మట్టుకు వినిపోవచ్చు. ఆయన పేరే అగస్టిన్ సాలిస్. ఆస్ట్రేలియా దేశం ఆయనది. తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో ఉన్నారు. 10వ తరగతి ఫెయిల్ అయినాడు. తల్లిదండ్రులకి ఏం చేయాలి కుమార్ని అనుకున్నారు. దేవుడు అన్నాడు, ఏం చేయాలి అనుకునే వాళ్ళని నా దగ్గర పంపించండి, నేను వారిని బాగు చేస్తాను. ఈ మధ్యాహ్నం ప్రభు అదే అంటున్నాడు, ప్రభువా నేను లోకానికి పనికిరానంట, నీకేమైనా పనికి వస్తానా? మోకరించండి, ప్రార్థన చేస్తాను.